నమస్తే ఫ్రెండ్స్, శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉల్లిపాయ కారం ఎలా చేసుకున్నాడో చూద్దామా? రండి. మరి ముందుగా 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి అది వేడయ్యాక నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నా. కావాలనుకుంటే మీరు కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా సన్నంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు నేను ముందే వేస్తున్నా, మళ్ళీ వేయను. తగినంత ఉప్పు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 10-15 ఎల్లిపాయ రెబ్బలు, కళ్యామాకు వేసి వాటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, అందుకని తక్కువ పెట్టుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. అది ఫ్రై అయినాక, అది కాస్త ఫ్రై అయ్యాక నేను ముందే చింతపండు నానబెట్టుకున్న, కొంచెమే తీసుకోవాలి చింతపండు. అది వాటర్తో సహా అందులోనే వేయాలి, లేదంటే మనం వేసుకున్న కారం మాడిపోయినట్టు అవుతుంది. అందుకని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. పదన లేకుండా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మంట తక్కువ పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా ఫ్రై అయ్యాక దించి పక్కన పెట్టేసుకుందాం. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ధనియా పౌడర్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా రోట్లే నూరుకున్న విధంగా మనం అక్క ముక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పట్టుకోవద్దు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి శనగపప్పు టేబుల్ స్పూన్, మినపప్పు టేబుల్ స్పూన్, ఆవాలు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయ పేస్ట్, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఈ పోపు ఇందులో వేసుకోవాలి. అంతే, సింపుల్. అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుడు మాత్రం మర్చిపోకండి. బాయ్. మరి